హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్, ఈరోజు అయితే చాలా బిజీ డే, చాలా పనులు ఉన్నాయి. సో ఫస్ట్ పని ఏంటి అంటే పార్లర్కి వెళ్ళి నా షార్ట్ హెయిర్ని ఎట్లా స్టైల్ చేయించుకుందాము అనుకుంటున్నాము. అండ్ దాని తర్వాత ఇంటికి వచ్చేసి క్విక్గా లంచ్ తిని ఒక ప్లేస్కి వెళ్ళాలి. నేను మిమ్మల్ని కూడా తీసుకెళ్తా అక్కడికి. మేమైతే మిర్రర్ సెలూన్కి వచ్చేసాము. ఇదైతే కోకాపేట్ లొకేషన్లో ఉంది. చాలా మంచిగా అయితే ఉంది. సో హెయిర్ కట్ అనగానే మీరు చెప్పేది ఏంటి మీ హెయిర్ కట్ అని చెప్పి నేనైతే అబౌవ్ షోల్డర్స్ చేంజ్ చేసుకుని ఫేస్ ఫ్రేమింగ్ చేయించుకుంటా. అట్ ది సేమ్ టైం లోపల కట్ చేయమని చెప్తా. అప్పుడు వాల్యూమ్ బాగా తగ్గుతుంది. నాకు ఎందుకో హెడ్ఏక్ వస్తూ ఉంటుంది. అందుకని నాకు అట్లా వాల్యూమ్ కట్ చేసిన ప్రతిసారి నాకు హెడ్ఏక్స్ చాలా తగ్గుతాయి. మరి అది నాకు అనిపిస్తుందా లేకపోతే నిజమా నాకు తెలీదు కానీ సో అవి మంచిగా ఉంటది. అండ్ అట్ ద సేమ్ టైం మనం ఫేస్ ఫ్రేమింగ్ ఇన్స్ట్ ఆఫ్ లేయర్స్ ఫేస్ ఫ్రేమింగ్ చేయించుకుంటే మనం ఏ సైడ్ పార్టీషన్ చేసుకున్నా కూడా మంచిగా ఉంటది. ఫస్ట్ సర్వీస్ వచ్చేసి ఐబ్రోస్ చేయించుకున్నా. చాలా రోజుల తర్వాత నేను థ్రెడ్డింగ్ చేయించుకుంటున్నా. యూజువల్ గా వ్యాక్సింగ్ చేయించుకుంటా ఐబ్రోస్ కి కూడా, బట్ అస్సలు నొప్పి పుట్టలేదు అండ్ చాలా మంచిగా చేశారు. స్కాల్ప్ ఎక్స్ట్రీమ్లీ డ్రై ఉందంట, సో స్కాల్ప్ ట్రీట్మెంట్ కూడా చేయించుకుంటున్నాం. అది ఓన్లీ 10 minutes టైం అండి. అండ్ బిఫోర్ హెయిర్ కట్ అయితే వాళ్ళు మన స్కాల్ప్ అనాలిసిస్ చేస్తారు కదా, మీ హెయిర్ చాలా డ్రై ఉంది, ఇట్లా డ్రై స్కాల్ప్ ట్రీట్మెంట్ చేస్తే చాలా మంచిగా ఉంటది అని చెప్పారు. బట్ ఆ ఫీలింగ్ నాకు కూడా ఉంది. బికాస్ ఆఫ్ థైరాయిడ్ అనుకుంటా నా స్కాల్ప్ నిజంగానే చాలా డ్రై అయిపోయింది. అండ్ ఈవెన్ నా హెయిర్ కూడా చాలా డ్రై అయిపోయింది. ఇంతకు ముందు ఫీల్ లేకుండా ఓకే లెట్ మీ ట్రై అని చెప్పి చేయించుకున్నా. ఆ ట్రీట్మెంట్ చేయించుకొని దాదాపు 2 months అయినట్టుంది. స్టిల్ నాకు ఆ డ్రైనెస్ ఫీలింగ్ అయితే చాలా తగ్గింది. చాలా మంచిగా ఉంది. నాకు హెయిర్ కట్ కన్నా కూడా ఆ హెయిర్ ట్రీట్మెంట్ ఇంకా నచ్చింది. అండ్ ఈ టోటల్ ప్రొసీజర్ అవ్వడానికి 2.5 నుంచి 3 hours పట్టింది. సో ఫస్ట్ మొత్తం డ్రై స్కాల్ప్ కి స్క్రబ్ చేసి మసాజ్ చేసి ప్యాక్ పెట్టి ఇదంతా కూడా చాలా సేపు పడుతుంది అని చెప్పి మా మమ్మీని పంపించేసాను. నేను ఇంటికి వెళ్ళమ్మా మళ్ళీ అయిపోయాక చెప్తాను, తమ్ముడు వాళ్ళు వస్తారని చెప్పి. సో 3 hours భరత్ నాతోనే ఉన్నాడు. ఇద్దరం అట్లా కూర్చొని మాట్లాడుకుంటూ అలా ఇలా ఆ 3 hours అయితే టైం పాస్ చేసేసాం. వాట్ ఎవర్ ద ట్రీట్మెంట్ నేను ఎక్కడికి వెళ్ళినా కూడా సో మంచిగా వచ్చిన కంపెనీ ఇస్తాడు. ఇప్పుడు ఎందుకు చేయించుకుంటున్నాము లేకపోతే ఇప్పుడు అవసరమా, అసలు అవి రావు భరత్ దగ్గర నుంచి. వెళ్ళు మంచిగా చేయించుకో, మంచిగా హెయిర్ కట్ చేయించుకో, నెయిల్స్ కి పో, ఇది చేయించుకో అట్లా చెప్తాడు. అది నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ మీరు హెయిర్ కట్ చూసినా కూడా ఇదేమి కంప్లీట్ మేక్ ఓవర్ కాదు. సో నేను చాలా చేంజెస్ చేసుకోవాలి అనుకోలేదు. రెగ్యులర్ గా ఉన్నట్టే ఉండాలి అండ్ మెయింటెనెన్స్ చాలా ఈజీగా ఉండాలి అని చెప్పి ఇలాంటి హెయిర్ కట్స్ ప్రిఫర్ చేస్తా. బికాస్ మైన్ ఈజ్ వేవీ హెయిర్. నేను ఏదైనా బ్యాంగ్స్ కానీ అలా చేయించుకుంటే ఎవ్రీ టైం నేను హెయిర్ వాష్ చేసిన ప్రతిసారి మళ్ళీ దాన్ని ఇట్లా చేసుకోవాలి, స్టైలింగ్ చేసుకోవాలి. అదంతా నాకు అంత టైం నేను ఇన్వెస్ట్ చేయలేను. అండ్ అట్ ది సేమ్ టైం చాలా హీట్ ప్రోడక్ట్స్ అవన్నీ కూడా నేను పెట్టుకోలేను హెయిర్ కి ఎందుకో. అందుకని చెప్పి ఎప్పుడు కూడా వెరీ లెస్ మెయింటెనెన్స్ హెయిర్ కట్స్ చేయించుకుంటా నేను. వీళ్ళకి ఎలా ఉంది నా హెయిర్ కట్? As you come out. Come out. Let's go in the room. Keep going in the room, Mama. Let's go. అయిపోయింది. మంచిగా లంచ్ కూడా చేసేసి ఇప్పుడైతే మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే మా కొత్త ఇల్లు చూడడానికి వెళ్తున్నాము.
నాకు తాటి జరుగుతుంది. మా కొత్త ఇంటి దగ్గరికి వచ్చేసామా? ఇంకా టైం పడుతుంది ఇదంతా అవ్వడానికి కదమ్మా. కనీసం ఎన్ని ఒక క్లోజ్ టు ఇయర్ నాకు తెలిసి అందరూ రావడానికి అంతా అవ్వడానికి. మంచిగా ఉంది. రాజన్న చిన్నారండి. ఇంకా ఏం కంప్లీట్ అవ్వలేదు. మేము ఇది ఇట్లా సెకండ్ ఇల్లు అట్లా కాబట్టి మాకు బాగా తెలిసి వచ్చింది. బిల్డర్ ఏం పంపిస్తాడో అవన్నీ తీసుకోవాలి, దాని తర్వాత మనం చేయించుకోవాలి. అంతేరామా? అంతే. ఇది బెడ్రూమా? కిచెన్ ఇట్లా ఇంతవరకు ఇక్కడే సోని ఇక్కడ మంచి చేశాను. ఏం కాదు. ఇదేంటి కాంపౌండ్? వెనకాల అది కూడా మందే. ఓకే, మొక్కలు పెట్టచ్చు. ఇదంతా అది సంపు. ఏం లేదు. బాగుంది. ఇంటికి ఐషాని తీసుకురావాలని చెప్పి అందరం అడిగాము. లిటరల్ గా కన్విన్స్ చేశారు, రామ్మా ప్లీజ్ రామ్మా అని. ఆ 5 days నా జర్నీ ఉంది కదా, నాకు చాలా భయపడిపోయింది. కార్ అస్సలు ఎక్కనంటే ఎక్కనంటుంది. నాకు ఇంకా ఫోర్స్ చేయాలనిపించలేదు తను. ఇంకొక 10 days లో మేము మళ్ళీ తిరిగి యుఎస్ వెళ్ళాలి కదా. ఏమో తను అంతా చెప్తుంది కదా. నాకు మోస్ట్లీ నేను తనని ఫోర్స్ చేసేది రెండు థింగ్స్. ఒకటి తినమ్మా అని చెప్పి, ఇంకోటి టైంకి నిద్రపోమ్మా అని చెప్పి. నాకు ఈ థింగ్ ని ఫోర్స్ చేయాలనిపించలేదు. అందుకే ఇంట్లో వదిలేసి వచ్చా. సరే వస్తుంది కదా ఎప్పుడైనా. స్టోరేజ్ ఇది స్టోరేజ్ చేయించుకోవచ్చు. రైస్ బ్యాగ్ మంచిగా షెల్ఫ్ లా కట్టించుకోవాలమ్మా. ఇక్కడ కూడా డోర్ ఏదైనా ఇక్కడ డోర్ పెట్టించుకొని చేసుకున్నాం. నీకు స్టోరేజ్ మస్తు సరిపోతుంది. క్లోజ్ చేసి ఇక్కడ పెట్టాలి. చిన్న పిల్లలు నచ్చిన వాళ్ళ సైకిల్ వీకిళ్ళు ఎక్కువ పైన. ఇది ఏం ఇస్తారా? ఇది 2 floors కదా పైన. ఇంకా పైన 2 floors ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్. ఇంకొకటి నేను చెప్పాలి, మీరు అనుకుంటారేమో సో ఇదేమైనా కొలాబరేషన్ ప్రమోషన్ అట్లా అని చెప్పి. నాకు ఆల్రెడీ ఇట్లా ఫ్యూ మంత్స్ బ్యాక్ నాకు కపుల్ ఆఫ్ వాళ్ళు రీచ్ అయ్యారు. ఒకటి విల్లా, ఇంకొకటి హై రైజ్ అపార్ట్మెంట్స్ కొలాబరేషన్ ఆర్ ప్రమోషన్ కోసము. ఇల్లులు, చిన్న పిల్లలకు సంబంధించిన ఫుడ్ అలాంటివి అయితే నేను చేయను. బికాస్ చిన్న ప్రమోషన్ కొలాబరేషన్ నేను అంత టైం ఇన్వెస్ట్ చేసి రీసెర్చ్ చేయను అది నిజంగా జెన్యూనా లేదా అని చెప్పి. అండ్ దిస్ ఇస్ అ వెరీ బిగ్ ఇన్వెస్ట్మెంట్. నేను అట్లా చెప్పలేను కూడా. If it is a collab, నేను కొలాబర్ అవుతా. ఎంత పెద్ద స్పేషియస్ ఉంది, చాలా పెద్దది. అండ్ వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. సో డ్రెస్సింగ్ ఏరియా వచ్చింది. ఇక్కడ కబోర్డ్ చేయించవచ్చు. ఇది కబోర్డ్ కన్నా క్లాసెట్ చేయించాలి. బాగా అడిషనల్ పెట్టుకోవచ్చు. అదే మా అడిషనల్ క్లాసెట్ చేయించి క్లాసెట్ కి మిర్రర్ పెట్టుకోవాలి. డీసెంట్ సైజ్ వాష్రూమ్స్ ఉన్నాయమ్మా. అదే ఇది ఇంకొక బెడ్రూమ్. ఇది అదిరిపోయింది. ఇక్కడ మొత్తం గ్లాస్ వస్తుంది. ఇది ఇక్కడ గ్లాసా? యాక్చువల్ గా ఇట్లా అట్లా ఇది మా తాతోళ్ళ ఇంట్లో ఉండేది. ఇలా మా నంద్యాలలో మా తాతోళ్ళ ఇంట్లో పెద్ద ప్లేస్ అది. దాదాపు మనం ఎంత ఎన్నో ఇయర్స్ 20-25 years బ్యాక్ ఇల్లు. అప్పుడే ఇట్లా కట్టారు. ఇక్కడంతా మాకు చెట్లు చాలా పెద్దగా ఉండేది. మేము ఆడుకునే వాళ్ళం. అరే ఇవన్నీ చెట్లు పెట్టుకోవచ్చురా మనం మంచిగా. దీన్ని గేట్ క్లోజ్ చేస్తాం. నువ్వు ఎందుకు తిరుగుతున్నావు? జాగ్రత్త. సో ఇక్కడ ఇది మనకి గ్రిల్ ఇస్తారు కదా. గ్రిల్ ఇయర్ ఓపెన్ కానీ మనం పట్టించుకుంటామని చెప్తాం. ఇన్విజిబుల్ గ్రిల్ అయినా పెట్టించుకుంటాం ఏమని చెప్తాం. మనం పెట్టించుకుందాం రా.
అది మేము కూడా భయపడ్డాము. ఐ హావ్ ద టెండెన్సీ ఇది కూడా ఖచ్చితంగా దేవుడు తెచ్చుకోవాలి. ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ కూడా మీరు ఇట్లా మనం క్లాజెట్ చేయించుకోవచ్చు అడిషనల్ గా. ఇక్కడ కూడా స్పేస్ ఉంది. ఇక్కడ క్లాజెట్, లెనిన్ క్లాజెట్, బెడ్షీట్లు అవన్నీ పెట్టుకునే క్లాజెట్ చేయించుకోవచ్చు. ఇక్కడ ఎక్స్ట్రా లెనిన్ క్లాజెట్ చేయించుకుంటే బెడ్రూమ్స్ లో పెట్టుకోకుండా సరిపోతుంది. సో ఇంకొక ఫ్లోర్, దాన్ని మనం ఏదైనా బెడ్రూమ్ అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే హోమ్ థియేటర్. మాకు అది బెడ్రూమ్ అనే కావాలి. నాకు ఇట్లా విండోస్ మంచిగా నచ్చినాయి, బాగా పెద్దగా స్పేషియస్ గా ఫుల్ వెంటిలేషన్. మస్తు మొక్కలు వేసుకోవచ్చమ్మా. ఐషువా అదే ఈ గుండెగా బాగా పెద్దగా అది ఎంత పెద్దగా ఉంచాడు. వస్తుంది కదా ఇట్లా ఇట్లా వస్తుంది. వడియాలు అప్పడాల. సో ఇదంతా కూడా మంచిగా చెట్లు వేసేసుకోవచ్చు. నైస్. పైన కూడా సైడ్ కేసు తీసుకుంటాము, ఒక 5 గ్రిల్ టెక్నిక్ కదా. అక్కడ కూడా విల్లాసే వస్తున్నాయి. ఇంకా అదేనేమో క్లబ్ హౌస్ ఉండొచ్చు. మరి ఇది కూడా కేకా? అది బొమ్మలు అట్లా కూడా కస్టమైజ్ చేస్తారు. కేక్ ట్వెల్వ్ ఆనియన్ సమోసా, 2 గార్లిక్ టోస్ట్ ఇవ్వండి. 12 ఆనియన్ సమోసా, 2 గార్లిక్ టోస్ట్. కావాలా చెప్పు. బర్త్డేకి, బర్త్డే కోసం అయిపోయింది. ఇంటి దగ్గరికి వెళ్ళేసి వచ్చాము. దారిలో ఆగి కేక్ కూడా ఆర్డర్ చేసాము. మీరు చూసే ఉన్నారు, స్విస్ క్యాజిల్ లో ఆర్డర్ చేసాము. నిన్న నైట్ తను చూపిస్తుండే కొన్ని కేక్స్ చూస్తుంటే ఇట్లా ఇట్లా అని చెప్పి నాకు ఈ కేక్ కావాలి అని పిక్ చేసుకుంది. బట్ అది మేము అడిగితే ఇట్లా కావాలి అంటే ఇట్స్ అట్లా అరౌండ్ 3 kgs ఆర్ 3 kgs ప్లస్ అట్లా వస్తుంది అని చెప్పి కోట్ అవన్నీ ఇచ్చారు. బట్ భరత్ చెప్పాడు, అది ఏది అడిగితే అది ఎందుకు నువ్వు అట్లా ఆర్డర్ చేస్తావో, అవసరం ఏముంది. నేను కూడా అన్ని అడిగినవన్నీ నేను కొనను, తనకు చెప్తాను ఇప్పుడు ఇది నెసెసిటీ ఉందా లేదా అమ్మ. ఇప్పుడు టాయ్స్ వెళ్ళిన ప్రతి చోట అడుగుతుంది, ఈ టాయ్ ఆ టైం ఇవి ఉన్నాయి కదమ్మా వద్దు, లేకపోతే నెక్స్ట్ వీక్ కొనుక్కుందాం, నెక్స్ట్ మంత్ కొనుక్కుందాం అట్లా చెప్తా. బట్ నాకు అనిపించింది మనకు బోలెడ్ ఫెస్టివల్స్ ఉంటాయి, ప్రతి ఫెస్టివల్కి చేసుకుంటాం, తింటాం, అన్నిటికి ఇట్లా సిగ్నిఫికెన్స్ అట్లా అంతా ఉంటుంది. కానీ అండ్ US లో ప్రతి ఫెస్టివల్ యాక్చువల్గా ఫెస్టివల్ రోజు కాకుండా ఏదో సాటర్డే సండే సెలబ్రేట్ చేసుకుంటాం. బర్త్డేస్ కూడా అంతే. నా వరకు నాకు అనిపించేది మా ముగ్గురి లైఫ్ లో, నాకు భరత్కి ఎస్పెషలీ మా ఇద్దరికి ఏదైనా బిగ్ థింగ్ సెలబ్రేట్ చేసేది ఉంది అంటే అది ఐషాని బర్త్డే. సో అక్కడ మాత్రము అది అడిగినవి నాకు కొనాలి చేయాలి అనిపిస్తుంది. నేను తనకు కూడా వేపా భరత్కి అట్లా చేద్దాంలే అని. నేను చెప్పిన దానికి తను కూడా యా అంతే కదా అనుకున్నాడు. సో ఆర్డర్ చేసాము. అండ్ ఒక దగ్గర మోవానా డెకరేషన్ కూడా ఆర్డర్ చేస్తున్నా. మీకు తెలుసు కదా చిన్నారి బర్త్డే 16th, ఐషాని బర్త్డే 17th. సో నాకు అనిపించింది 17th మార్నింగ్ కి డెకరేషన్ ఎందుకు, 16th ఆఫ్టర్నూన్ చేపిస్తే ఇద్దరు పిల్లలు కేక్ కటింగ్ చేసేస్తారు అని చెప్పి. అండ్ కేక్ కూడా ఆర్డర్ చేద్దామంటే ఇంకా మా ఇంట్లో అసలు వద్దంటే వద్దు, కేక్ ఎవరు తిన్నాం లేదు ఇప్పుడైతే స్వీట్స్ అసలు. సో వద్దంటే వద్దు, చిన్న కేక్ తెద్దాం చిన్నారికి అనుకున్నాము. సో అట్లా డెకరేషన్ కూడా అయిపోయింది. అండ్ అది అంతా అయిపోతే ఇంకా పిల్లలకు బర్త్డే డ్రెస్సెస్ కొనలేదు. సో సౌఖ్యద మాత్రు మేము చేపియాలి అన్నా కూడా నాకు బోలెడ్ ఆర్డర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ కస్టమర్స్ ఆర్డర్స్ అన్ని ఫుల్ఫిల్ చేయాలి. అండ్ అందుకని ఇంకా పిల్లలకు కూడా నేను అసలు ఏమి ఇప్పుడు చేయించడం లేదు. అది అయిపోతే మండే రోజు వెళ్ళి వాళ్ళ కోసం షాపింగ్ కూడా చేయాలి. ఇప్పుడు అయితే
ఇంట్లో ఎవరికి ఉండే ఓపిక కూడా లేదు. ఓపిక కూడా కాదు, సరే పోయి మండి తిందాంలే అనుకున్నాము. ఇంట్లో అందరు కూడా మా ఇంట్లో మండి ఫ్యాన్స్ ఎక్సెప్ట్ మీ. బట్ ఈ మండి చాలా బాగుంది, నువ్వు ట్రై చేయని చెప్తున్నారు. ఇంకెప్పుడైతే మండికి వెళ్ళిపోతాము. That's all from my today's video. Don't forget to subscribe, like and share, and also don't forget to click the bell icon for all my notifications. Bye bye. Thanks for watching.